ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది దక్షిణాయనము. మనకి కర్కాటక రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించినప్పటి నుంచి ధనస్సు రాశి ఎండింగ్ వరకు ఈ దక్షిణాయనం అంటే 6 నెలల పాటు ఉంటుంది. అంటే కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు రాశుల్లో సంచారాన్ని దక్షిణాయనం అంటారు. ఈ సమయంలో పితృదేవత ఆరాధన, దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన ఎంత చేసుకుంటే అంత మంచిది. శాస్త్రంలో ఆ లలితాం అమ్మవారే దేవతలకి పితృదేవతలకు కూడా శక్తినిచ్చేది ఆవిడే. మనం దేవతల్ని పూజించడము, అర్చించడము, హోమాలు, యజ్ఞాలు చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు పొందుతామో పితృదేవతలకు కూడా చేయాలని మన శాస్త్రము. తద్వారా ఒక్కొక్క లగ్నం వారికి మీరు ఎటువంటి దానం ఇవ్వాలి, ఈ సమయంలో ఏ రకంగా చేసుకోవాలనేటువంటిది చెప్తాను. ఒక్కొక్క లగ్నం నుంచి మనం ఇప్పుడు తీసుకుందాం. కన్యా లగ్నము, కన్యారాశి. కన్యాలగ్నంలో జన్మించారు, మీకు గొప్ప యోగం ఏంటంటే కన్యాలగ్నంలో జన్మిస్తే మేనేజింగ్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి. అంటే ఎటువంటి సిచ్యువేషన్, ఎటువంటి మనుషుల్ని, ఎటువంటి దాన్ని ఎంత జాగ్రత్తగా లౌక్యంగా ఉండి మేనేజ్ చేయాలో మీకు బాగా తెలుస్తుంది. అంటే లౌక్యం కూడా చాలా గొప్ప వరం. లౌక్యం తెలియక చాలామంది ఆస్తులు, రిలేషన్స్ అన్నింటినీ పోగొట్టుకుంటారు. మేనేజింగ్ స్కిల్స్ బాగా ఉండేది కన్యాలగ్నానికి ఒకటి, మెయిన్గా మిథున లగ్నానికి ఇంకా ఎక్కువగా ఉంటుంది. వేరే వాళ్ళకి ఉండవని కాదు, ఇట్స్ డిపెండ్ ఆన్ మీ యొక్క బుధుడు ఎలా ఉన్నాడనే దాని మీద ఆధారపడి ఉంటుంది మేనేజింగ్. అయితే ఇక్కడ మీ యొక్క లగ్నానికి లగ్నాధిపతి ఎలా ఉంటాడో, మీ పూర్వజన్మ పుణ్యాన్ని దేవతానుగ్రహం ద్వారా కొంతవరకు మీకు పుణ్యం వస్తుంది, దోషాలు పోతాయి. పితృదేవత అనుగ్రహం ద్వారా కూడా చాలా దోషాలపై మీకు కలుగుతుంది. అయితే ఇక్కడ మీకు ఏ ఏ గ్రహాలు ఏ ఏ కాంబినేషన్స్ వల్ల మీకు అవుతుందో చెప్తానని మీకు. ముఖ్యంగా మీ యొక్క పూర్వజన్మ కర్మ దేంతో లింకప్ అయి ఉంటుంది అంటే, చంద్రుడు బాగున్నాడు అనుకోండి, ఫుడ్ ద్వారానే మీకు వస్తుంది యోగం. చంద్రుడు బాగోకపోతే ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లు పెట్టడం వల్ల, సాఫ్ట్వేర్స్ వల్ల, లేకపోతే కంప్యూటర్స్ వల్ల, లేనట్లయితే అనవసరమైన ప్రయాణాలు చేయడం వల్ల, లేకపోతే తల్లి అత్తగారికి సంబంధించిన వాళ్ళ మూలంగానో మీరు ఎక్కువగా పూర్వజన్మ కర్మ మీకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. తద్వారా మీరు అనుభవిస్తూ ఉంటారు. మరి దీన్ని ఎలాగా? దీనికి చాలా సింపుల్గా స్వయం పాకము సోమవారం నాడు మీరు పితృదేవతల కోసమని ఇస్తే ఆ ఎనర్జీ మిమ్మల్ని సేవ్ చేస్తూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు శనివారం నాడు కనుక ఇచ్చినట్లయితే బెల్లము, నువ్వులు కూడా ఇవ్వండి. మీరు 2 పదార్థాలు ఇవ్వండి. వీలైతే నూనె ప్యాకెట్ కూడా ఇవ్వండి స్వయం పాకంలో, ఇంకా మంచిది మీకు. దీంతోపాటు పూర్వజన్మ పుణ్యం అనేటువంటిది దేవతా పితృదేవత సంబంధించిన వాటితో యాక్టివ్ అవుతూ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే తీపి పదార్థాన్ని, పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి బొబ్బర్లు శుక్రవారం పూట పితృదేవతలకి బియ్యము, స్వయం పాకంతో పాటు బొబ్బర్లు కూడా దానంగా ఇవ్వండి. ఇప్పుడు బెల్లము, నువ్వులు ఇచ్చారనుకోండి మీరు కన్యాలగ్నం వారు, సంతానానికి అనారోగ్య సంబంధించిన సూచనలు తగ్గిపోతాయి. సంతానం కొంతమంది మొండిగా ఉంటారు చూడండి, దాని కూడా పితృదేవత శాపం ఉంటుంది. ఏమిటో సంతానం ఇలా తయారయ్యారనుకుంటుంటాను చూసారా, పితృదేవతలకు చేయకపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది. అట్లా మొండిగా ఉండడం, అనారోగ్యంతో ఉండడం వీటి వల్ల. అలాగే దీనికి నువ్వులు, బెల్లము దానం ఇస్తే ఆ మొండితనం పిల్లల్లో పోతుంది. మీకు ఏదైనా మిస్క్యారేజ్ అవుతున్నాయి, సంతానం పొందలేకపోతున్నాం, సంతానం పొందే క్రమంలో కొన్ని సరిపోవట్లేదు, వాళ్ళకు ఉండే ఎనర్జీస్ కానీ వాళ్ళకు ఉండేటువంటి బాడీలో ఉండేటువంటి కొన్ని తగ్గడం వల్ల కూడా ఇబ్బంది వస్తుంది. అవి కూడా సెట్ అవుతాయి పితృదేవత అనుగ్రహంతో. రెండవది, ఈ బొబ్బర్లు దానంగా ఇవ్వడం వల్ల ధనహీనతలో ఉన్నటువంటి వారు పితృదేవత ఆరాధనలో భాగంగా మీరు స్వయం పాకం ఇస్తూ మీరు ఈ బొబ్బర్లు దానంగా ఇచ్చారంటే ఖచ్చితంగా మీకు ధన సంబంధించిన విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి.
ఇక బియ్యం కనుక ఇచ్చినట్లయితే హ్యాపీనెస్ అనేటువంటిది పెరుగుతుంది, ముఖ్యంగా కన్యాలగ్నం వారికి. అయితే ఇవి ఇవ్వలేమండి, మాకు మేము ఉన్న ప్రదేశంలో ఇబ్బంది ఉంది అంటే మీ పేరు మీద ఇంకోరు ఇవ్వచ్చు, మీరు వేరే కంట్రీస్లో ఉంటాయి, లేదా గోవుకి కూడా తినిపించవచ్చు. కానీ బెల్లము మాత్రమే తినిపించండి. నువ్వులు ప్రదేశంలో బెల్లం తినిపించండి, నువ్వులు పొరపాటును కూడా పెట్టకండి. చాలామందికి స్వయం పాకము ఇవ్వాలి అన్నప్పుడు స్వయం పాకం విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. ఏ వస్తువులు ఇవ్వాలి, ఏ వస్తువులు ఇవ్వకూడదు పితృదేవతల కోసము అనేటువంటిది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. స్వయం పాకంలో ప్రధానంగా బియ్యాన్ని ఇస్తారు. ఆ బియ్యం కూడా మీరు తినేటువంటి దానికంటే కూడా మంచివే ఇవ్వండి, లేదా మీరు తినేటువంటి బియ్యం ఇవ్వచ్చు. అంతేగాని చాలామంది తెలియక ఏం చేస్తారంటే చౌకబారు బియ్యం ఇస్తారు. దానివల్ల తీసుకున్న వ్యక్తి కనుక ఇలాంటిది ఇచ్చారేంటి అనుకుంటే అది పుణ్యం రావడం పక్క పెడితే ఇంకా అది దోషంగా అవుతుంది. మీ దగ్గర లేవు, బాగా భేదవాళ్ళు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. మీరు అదే బియ్యం తింటున్నారు, అప్పుడు వేరండి, అదే ఇవ్వచ్చు, తప్పేం లేదు. మీరు తినేదే మీరు ఇవ్వచ్చు, తప్పేం కాదు. అలాగే రెండవది ఏంటంటే కూరగాయల విషయంలో కూడా రెండు కూరగాయలు ఇవ్వడం, అట్లా కాకుండా 1 కిలోనో 1/2 కిలోనో ఆ రకంగా ఇవ్వండి. తెలియక చాలామంది ఏంటంటే 2 బెండకాయలు, 1 వంకాయ, 1 మిరపకాయ అట్లా ఇస్తారు. దానివల్ల ఎటువంటి యూజు ఉండదు. కాబట్టి ఏంటంటే ఇవ్వండి. పొరపాటును కూడా ఉల్లిపాయలు ఇవ్వకూడదు స్వయం పాకంలో, గుర్తుపెట్టుకోండి. ఉల్లిపాయలు అస్సలు ఇవ్వకండి. 2 రకాల కూరగాయలు, తోటకూర, పప్పు, పెసరపప్పు, శనగపప్పు, లేకపోతే ఈ పప్పులు ఇవ్వచ్చు పర్టికులర్గా. అలాగే స్వయం పాకం ఇచ్చేటప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క ఇప్పుడు ఎలా ఉంటుందంటే తండ్రి గారు గతించారనుకోండి, అప్పుడు తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు పేర్లు చెప్పిస్తారు. లేదా అవన్నీ కొంతమందికి ఏమవుతుందంటే కొన్ని విషయాలు తెలియవు. అయ్యో ముత్తాతగారి పేరేంటో తెలియదండి, తాతగారి పేరేంటో తెలియదని అంటూ ఉంటారు. అలాంటి వారికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు వేరే చదువుతారు. చాలా తక్కువ రేర్గా ఉంటారు, అది ఇవ్వాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇందులో చాలామందికి ఇంకొన్ని సందేహాలు ఉన్నాయి. ఏమిటంటే ఏమండి మేము మొత్తం 4 అన్నదమ్ములం, మా అన్నయ్య ఆల్రెడీ ఇస్తున్నాడు, నేను ఇవ్వచ్చా, లేకపోతే మా తమ్ముడు ఇచ్చేస్తున్నాడు కదా నేను అక్కర్లేదా అని. అలా ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎంతమంది పిల్లలున్నా వేరే వాళ్ళు ఆ యొక్క దానాది కర్మలు చేస్తున్నా మీరు మాత్రం ఇవ్వండి. మనకి ఈ యొక్క పితృదేవత ఆరాధన వల్ల వంశ అభివృద్ధి కలుగుతుంది అని చెప్తుంది శాస్త్రం. సంతానం కలగటం లేదు, ఖచ్చితంగా సంతాన యోగం అనేటువంటిది ఇస్తుంది. ఏమంటే అనవసరమైన రోగాలు మాకు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు రోగ సంబంధించినటువంటి విషయాలని ఈ పితృదేవత ఆరాధన అనేటువంటిది దీర్ఘ రోగాల నుంచి కూడా బయటపడేస్తుంది. లైఫ్లో అసలు ఎదుగుదల లేదండి, పితృదేవత ఆరాధన అద్భుతమైనటువంటి, ఎందుకంటే మనల్ని రక్షించుకుంటూ ఉంటారు వారు. కాబట్టి ఇది మర్చిపోకూడదని మన యొక్క సనాతన ధర్మంలోనే, మన యొక్క శాస్త్రాల్లో ఉన్నటువంటి అంశం ఇది. మనకి ఇదేదో ఈ మధ్య కొత్తగా వచ్చింది కదా, మన రామాయణ మహాభారతాలలో కూడా భీష్మ పితామహుడు, అదేవిధంగా రాముడు, వీళ్ళందరూ పితృకర్మలు చేసినట్టు ఆ యొక్క దర్భల మీద ఆ యొక్క పిండములను పెడుతున్నటువంటివి మనం చాలా చూస్తూ ఉంటాం రామాయణ మహాభారతాల్లో కూడా. అంటే ఇదేదో ఈ మధ్య కాలంలో ఏదో వచ్చింది అనుకునేటువంటిది పూర్తిగా తప్పు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏమంటే ఈ 6 months దక్షిణాయనంలోనే చేయాలి, ఉత్తరాయణంలో చేయకూడదు అనేటువంటిది ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. ఉత్తరాయణంలో చేయొచ్చు, దక్షిణాయనంలో మరింత ఎక్కువగా దాని యొక్క ప్రభావం ఉంటుంది అనేటువంటిది అర్థం. ఎందుకంటే ఆ యొక్క మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారంటారు. ఈ యొక్క దక్షిణాయనంలో యోగ నిద్రలోకి మహావిష్ణువు వెళ్తున్నాడంటే దాని అర్థం ఏమిటంటే ఆయన ఏదో వెళ్తున్నాడని కాదు, మనము కూడా ఒక ధ్యాన సంబంధించినవి సాధనలు ఎక్కువగా చేయాలి. మహావిష్ణువు అంటే ఎవరో కాదు, మనలో ఉన్నటువంటి స్థితికారకుడే. మనం చేసే ప్రతి పనికి ఆయన నడిపించేవాడే, అంటే మనలో కూడా ఆయన యొక్క తత్వం ఉంది. కాబట్టి సాధనా కాలానికి ఈ దక్షిణాయనం గొప్పది, పితృదేవతలకి గొప్పది, ఏదైనా ఒక దీక్షల్లా తీసుకునేటువంటి వాటికి గొప్పది. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం అవుతూ ఉంటుంది, ఇక్కడి నుంచి వర్షము, ఈ చలికాలాలు ఇవన్నీ. అంటే ఏమిటి, ఇలాంటి సమయాల్లో మీరు ఒకప్పుడు బయటికి వెళ్ళేవారు కాదు, ఎక్కువగా ఇంట్లోనే ఉండి సాధనలు చేసుకుంటూ ఉండేవారు. దానివల్ల ఏమిటి, బయటికి వెళ్ళి అనవసరంగా యోగ నిద్రలోకి వెళ్ళడం అంటే బయటికి వెళ్ళి ఈ రోగాలు ఇవన్నీ కూడా ఏంటి వర్షాల వల్ల వీటి వల్ల వస్తుంటాయి. కాబట్టి ఎటువంటి రోగములు రాకుండా ఇంట్లోనే నువ్వు చక్కగా కూర్చొని ఇంట్లో నుంచి అన్నీ ఆపరేట్ చేస్తూ చాలా తక్కువ
సమయాన్ని మాత్రం బయటికి వెళ్ళి రావడానికి చేసుకోవాలనేటువంటిది చెప్పేవారు. అదే రకంగా యోగాభ్యాసాలు కానివి ఇవన్నీ కూడా మనం దీని ద్వారానే మనం ఈ దక్షిణాయనంలో ఎక్కువగా చేస్తూ ఉంటాం. మరొక విషయం ఏంటంటే ఇక్కడ శాస్త్రాల్లో అన్నీ కూడా కేవలం దేవతారాధన వల్ల రావు. ఎందుకు అంటే నెగటివ్ పాజిటివ్ రెండూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనం ఒక బల్బు వెలగాలన్నా నెగటివ్ అండ్ పాజిటివ్ రెండూ ఉంటాయి. ఆ రెండూ కనెక్ట్ అయితేనే ఆ బల్బు వెలుగుతుంది. అలాగే ఇక్కడ దక్షిణ ఇప్పుడు పితృదేవతలు అంటే నెగటివ్ అని కాదు, బాగా అర్థం చేసుకోండి. ఇదొక ఎనర్జీ, ఇదొక ఎనర్జీ అనమాట. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ కనెక్ట్ అయితేనే మనిషి యొక్క జీవితం అందంగా అద్భుతంగా ఉంటుంది. ఇక మీరు ఈ పితృదేవత సంబంధించిన విషయంలో మరికొంతమందికి ఏంటంటే ఏమని మాకు ఆనవాయితీ లేదండి అంటూ ఉంటారు. మా తాతగారు మా నాన్నగారు వాళ్ళు ఎప్పుడు ఇలా ఇవ్వలేదండి, మేము ఇవ్వచ్చా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడా కూడా మీరు ఇవ్వచ్చా అనేటువంటిది సంశయమే లేదు. 100% ఇవ్వాలి. వాళ్ళకి తెలియక ఇవ్వలేదు, వాళ్ళకి తెలియక ఆర్థికాలు చేయలేదు, వాళ్ళకి తెలియక ఆ యొక్క నాలెడ్జ్ లాగా చేయలేదని మీరు అర్థం చేసుకోండి. అంతేగాని దీనికి ఆనవాయితీ అనేటువంటిది ఉండదు. కొన్ని చూడండి, కొన్ని పూజలు కొన్ని ఏం చేస్తారు, కొన్ని నోములు అవి మాకు ఆనవాయితీ లేదండి అంటూ ఉంటారు. కానీ ఈ విషయంలో మాత్రం అటువంటిది లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. నేను చెప్పినట్టు చేయండి. ఈ యొక్క సమయంలో దక్షిణాయనంలో గోసేవ ఎంత చేస్తే అంత మంచిది. గోశాలకు వెళ్ళి గోవులకు తినిపించడము చేస్తే అంత మంచిది. శ్రీమాత్రే నమః.